రోజుకో అవతారంతో సైబర్ నేరగాళ్లు అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. సైబర్ నేరాల బారిన పడి కొందరు నగదు కోల్పోతే మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ మోసాల పట్ల పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా నేరాలకు అడ్డుకట్టపడటం లేదు. ప్రస్తుత కాలంలో ఏపీకే ఫైల్స్ బారిన పడి చాలా మంది తమ సమాచారాన్ని సైబర్ నేరగాళ్ల చేతుల్లో పెట్టేస్తున్నారు. అసలు నేరాలు జరుగుతున్న తీరు, తెలుసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్ అదనపు సిపి శ్రీనివాసులతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. సో ఇటీవల కొన్ని ఏపీకే ఫైల్స్ వాట్సాప్ మెసేజ్లు పంపిస్తున్నారు. పిఎం కిసాన్ పేరిట, లేకపోతే ఎస్బీఐ కేవైసీ అప్డేట్ చేసుకోమనో ఇతర కారణాలతోటి కొన్ని ఏపీకే ఫైల్స్ని వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. వీటిని క్లిక్ చేయడం ద్వారా మాల్వేరు ఇన్స్టాల్ అయ్యి ఫోన్లో ఉన్నటువంటి డేటా అంతా చౌర్యం అయ్యే అవకాశం ఉంది. చాలా సైబర్ నేరాలకి, ఆర్థిక నేరాలకి దారితీసే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. అయితే ఏ విధంగా ఈ మోసం జరుగుతుంది, ఏ విధంగా మన ఫోన్లో ఉన్న డేటా తెప్ట్ అవుతుంది, ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ అడిషనల్ సిపి సిట్ అండ్ క్రైమ్స్ శ్రీనివాసులు గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఈ ఏపీకే ఫైల్స్ మోసాలు ముఖ్యంగా ఏ విధంగా జరుగుతుంది? యాక్చువల్గా మీరు ఇందాక చెప్పినట్టు ఏపీకే ఫైల్స్ని మీరు ప్రతి ఫోన్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్కి అయితే అన్నోన్ మెసేజెస్, తర్వాత డిఫరెంట్ ఏపీకే ఫైల్ డాట్ ఇంకా మున్సిపాలిటీ కానీ, తర్వాత హెచ్ఎండబ్ల్యూ వాటర్ వర్క్స్ కానీ, తర్వాత ఆర్టీఓ కానీ, తర్వాత పోలీస్ కానీ, తర్వాత ఈడీ, అట్లాంటివి ఎన్ని రకాలుగా ఒక లింక్ పెట్టేసి అది ఆ డిపార్ట్మెంట్ వచ్చింది అని చెప్పేసి భ్రమ కలిగిస్తారు. అదేదో వచ్చిందని చెప్పి మీరు క్లిక్ చేసి చూస్తే దాంట్ నుంచి అది రీడైరెక్ట్ అయ్యి మీ యొక్క డేటా అంతా హ్యాక్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఏపీకే ఫైల్ వచ్చిందంటే అది అన్నోన్ డెస్టినేషన్ నుంచి, వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందంటే మీరు దాన్ని టచ్ చేయొద్దు, దాన్ని ఇమీడియట్గా డిలీట్ కొట్టండి. ఏదైనా మీకు సస్పిషన్ ఉంటే, బ్యాంక్ ఏదో ప్రాబ్లం ఉంది, లేదా మున్సిపాలిటీలో పని ఉంది, లేదా ఇంకేదో ఆఫీస్లో పని ఉందంటే మీరు వాళ్ళకి ఫోన్ చేసి కానీ తెలుసుకోవడంలో మంచిది. ఎప్పుడైనా లాక్ పెట్టుకోవడము, దాని తర్వాత దాన్ని మాల్వేర్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండడము, దాని తర్వాత ఎవరైనా తెలిసిన సాఫ్ట్వేర్ బయలు మీద దాంట్లో టెక్నాలజీ ఉన్న వాళ్ళు ఉంటే దాంట్లో ఏమైనా మాల్వేర్ కానీ ఆల్రెడీ చేరిపోయిందా, అట్లాంటిదని ఒకసారి చెక్ చేసుకొని మీరు దాని సెల్ ఫోన్ హైజీన్, మీరు ఎట్లా మనం హైజీన్ మెయింటైన్ చేస్తామో సెల్ ఫోన్ హైజీన్ కూడా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఏ అన్నోన్ ఛానల్స్ నుంచి వచ్చిన మెసేజెస్ కానీ, ఎస్ఎంఎస్ కానీ, వీడియో కాల్స్ కానీ, ఏది కానీ షేర్ చేయడము, తర్వాత మీ ఓటీపీస్ కానీ, తర్వాత మీ యొక్క డేటా అడిగినప్పుడు కానీ షేర్ చేయడం చేయొద్దు. రీసెంట్గా చాలా రకాలుగా క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. సో సైబర్ క్రైమ్ చాలా ముమ్మరంగా జరుగుతుంది. దానికి మేము ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశాము, ఇంటింటికి సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. దాంట్లో భాగంగా వాలంటరీ సర్వీస్ అనేది సైబర్ సింబా అనేది పెట్టాము. మీకు సస్పిషన్ వచ్చింది, సంథింగ్ రాంగ్ హ్యాపెన్ టు యువర్ స్మార్ట్ ఫోన్ ఆర్ యువర్ వాట్సాప్ ఆర్ వాట్ ఎవర్ యువర్ యాప్స్ అన్నప్పుడు ఇమ్మీడియట్గా మీరు 1930 చేసి మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఆర్ cybercrime.gov.in అని కూడా దానికి వెళ్ళొచ్చు. తర్వాత 100 డైల్ కూడా చేయొచ్చు, లోకల్ పోలీస్ స్టేషన్ చేయొచ్చు. తర్వాత సైబర్ క్రైమ్ పిఎస్సి కూడా వచ్చి మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. రెగ్యులర్గా మనం యాప్స్ అనేవి ప్లే స్టోర్ నుంచో లేకపోతే యాప్ స్టోర్ నుంచో డౌన్లోడ్ చేసుకుంటాం సార్. ఇలాంటి ఏపీకే ఫైల్స్ వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా అనుమానపడాలి? ఒక్కటి ప్లే స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో పోయి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ సేఫెస్ట్. అతను యాడ్ అయి ఉన్నటువంటి గ్రూప్స్ అన్ని కూడా హ్యాక్ అయ్యి డిఫరెంట్గా మెసేజ్లు రావడం, సో ఎస్బీఐ కేవైసీ అప్డేట్ చేసుకోమని రీసెంట్గా వచ్చింది సార్. ఒకటి మీరు గ్రూప్స్కి ఫామ్ అవుతున్న దానికి ఫెసిలిటీ ఉంది. ఏ పర్పస్కి అయితే గ్రూప్ ఫామ్ అయిందో ఆ పర్పస్ అయిన తర్వాత గ్రూప్లో ఎగ్జిట్ అయిపోండి. ఆ గ్రూప్లో ఉన్న ఎవరో ఒకరు హ్యాకర్ దాంట్లో ఉండొచ్చు. సో ఆ గ్రూప్లో చేరిపోతే ఆ గ్రూప్లో ఉన్న అందరు కాంటాక్ట్స్ వచ్చేస్తాయి, ఈజీగా కనెక్ట్ కావచ్చు. సో మీరు ఏదైతే గ్రూప్స్లో ఉంటే గ్రూప్లో ఫామ్ కావడం తప్పు కాదు. గ్రూప్లో ఫామ్ అయిన తర్వాత ఆ పర్పస్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఎగ్జిట్ కొట్టేయండి. సస్పిషియస్గా ఉంటే ఇమ్మీడియట్గా కొన్ని యాప్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు దాంట్లో స్పామ్ కాల్స్ అని కనబడుతుంది. స్పామ్ కాల్స్ అయినా కానీ మళ్ళీ దాన్ని పిక్ చేస్తున్నారు. తర్వాత ఏదో మెసేజ్, అన్నోన్ మెసేజ్ ఉంటుంది, దాంట్లో క్లిక్ చేయండి ఉంటుంది, అది అయినా క్లిక్ చేస్తున్నారు. చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డిలీట్. అందుకనే మేము డిలీట్ అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసాము ఇక్కడ. ఇఫ్ ఇట్ ఈస్ అన్నోన్ జస్ట్ డిలీట్, థింక్ బిఫోర్ యూ క్లిక్, అండ్ వన్ రాంగ్ క్లిక్ విల్ కాస్ట్ ఎవ్రీథింగ్. డిలీట్ అంటే అన్నోన్ సోర్స్, అన్నోన్ యాప్, అన్నోన్ గ్రూప్, డిలీట్. సార్, ముఖ్యంగా మన దృష్టికి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి, మీ దృష్టికి వచ్చినటువంటి నేరాలు అధికంగా ప్రస్తుతం ఏ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఏ ఫ్రాడ్స్? ఓటీపీ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయండి. ఇప్పుడు రీసెంట్గా ఒక టాప్ 3 ఉన్నాయి. ఒకటేమో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. అయితే మీరు ఈసారి సెన్సెక్స్ బాగా పెరుగుతుంది, బంగారం ధరలు, వెండి ధరలు బాగా పెరుగుతున్నాయి. తర్వాత ఇంకేదో ఇన్వెస్ట్మెంట్ అంటారు, తర్వాత ఫ్రీ లాంచ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. 2 కాన్సెప్ట్ మీద కొడుతున్నారు వీళ్ళందరూ. ఒకటేమో ఆశ,
అంటే ప్రతి ఒక్కరికి రూపాయికి ఇమ్మీడియట్గా వన్ డేలో రూపాయి 10 పైసలు అవుతుంది, 1000 రూపాయలు 10,000 అవుతున్నాయంటే ఆశపడుతున్నారు. ఏది ఎకానమీలో, ఈ బ్యాంకింగ్ సిస్టంలో, తర్వాత ఎకనామిక్ సిస్టంలో ఇది ఏది రూపాయి 10,000 కాదు, ఏపీ రూపాయి 125 రూపాయలు కాదు. సో ఇలా మీరు ఆశకు ఒకటి, దాని తర్వాత భయం ఒకటి. తర్వాత ఈ డిజిటల్ అరెస్ట్ అని కూడా జరుగుతున్నాయి. ఏదో మీరు తప్పు చేశారు, మీ యొక్క ఈమెయిల్, ఆధార్ కార్డు దీంట్లో డ్రగ్స్లో పట్టుబడింది, కనబడింది అంటే హైర్ ఎ లాయర్. ఇఫ్ యు ఆర్, మీకు తెలుసు మీకు చేయలేదని, మీకు తెలిసినప్పుడు దాన్ని బీ బోల్డ్. అట్లేం లేదు. డిజిటల్ అరెస్ట్ అనేది కాన్సెప్టే లేదు యాక్చువల్గా. ఏదైనా అరెస్ట్ ఉందనంటే కేసు ఫైల్ కావాలి, రైట్స్ ఉన్నాయి, 41 CRPC ఉంది, బిఎన్ఎస్లో ఉన్నాయి, కొత్త బిఎన్ఎస్ చట్టం వచ్చింది. దాని తర్వాత యూ కెన్ హైర్ ఎ లాయర్, యూ కెన్ కమ్ విత్ ఎ లాయర్, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ యువర్ పర్సనల్ లాయర్. మనకి ఈ రోజుల్లో ఇప్పుడు ప్రత్యేకంగా పర్సనల్ డాక్టర్ ఎట్లా ఉన్నాడో, ఫ్యామిలీ డాక్టర్ ఎట్లా ఉన్నాడో, ఫ్యామిలీ లాయర్ కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. పబ్లిక్ని రిక్వెస్ట్ చేసేదంటే ఈ సైబర్లో మీరు చాలా చాలా కాషియస్గా ఉండండి. బ్యాంక్ అకౌంట్లో, సేవింగ్ అకౌంట్లో పెద్ద మొత్తం పెట్టుకోకూడదు. ఫస్ట్ మీరు బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయినా నీ ఖర్చుల మందం, అంటే నీకు ఒకవేళ మనిషికి 3,000 ఖర్చు నెలకి అట్లా ఉంటాయి, లేకపోతే డైలీ 3,000 ఉంటాయి, డైలీ 30,000 ఉన్నా నీకు ఎంత ఖర్చు అవుతుందో అంతవరకే దాంట్లో పెట్టుకొని మిగతా అంతా మీరు డిపాజిట్స్లో కానీ ఇంకా ఏదైనా సేవ్ పెట్టుకుంటే మీరు ఒకవేళ ఇన్ కేస్ హ్యాక్ అయినా చాలా చిన్న అమౌంట్తోనో మీరు బయటపడతారు. అది అన్నోన్ నెంబర్ నుంచి వచ్చేటువంటి లింక్స్ కావచ్చు, ఇతర ఏపీకే ఫైల్స్ కావచ్చు, క్లిక్ చేయొద్దని చెప్తున్నారు. మరోవైపు ఆర్థిక నేరాలు జరుగుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఇలాంటి డిజిటల్ అరెస్ట్ ఇలాంటి కేసులు జరుగుతున్నప్పుడు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో తను ఉన్నటువంటి ఎక్కువ డబ్బులు పెట్టుకోకుండా ఉంటే, వాటిని కావాల్సినంత మాత్రమే ఉంచుకుంటే, మిగతాదంతా విత్డ్రాలా లేకపోతే ఇతర ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకుంటే కనుక సో దీనికి సంబంధించి ఎక్కువ మొత్తంలో మోసపోయే అవకాశం ఉండదని శ్రీనివాసులు గారు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.